నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేయడానికి గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గాయత్రి గారు నమస్కారం అండి. గురుగారు, అసలు ఈ సంవత్సరం పేరేంటండి? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. తల్లి, ఈ సంవత్సరం పేరు ఫస్ట్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్క స్టెప్ కొంచెం డీప్గా చెప్తాను. నారద మహర్షికి 60 మంది కుమారులు ఉన్నారు. ఒక యుద్ధంలో వాళ్ళంతా చనిపోతారు. తండ్రి కాబట్టి బాధ ఉంటుంది కదండి. 60 మంది కుమారులు చనిపోతే విష్ణుమూర్తి దగ్గర ఇంకా నారాయణ నారాయణ అంటూ ఉంటాడు కాబట్టి ఆయన దగ్గర ఏడుస్తాడు. అప్పుడు నీ కొడుకులు నిజంగా చనిపోలేదు, కాలపురుషుడి దగ్గర ఉండేసి ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క కొడుకు రక్షించుకుంటూ రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడని విష్ణుమూర్తి వరం ఇస్తాడు. అందుకని ఈ 60 సంవత్సరాల పేర్లు అనమాట ఇవి మనకి. ఈ 60 సంవత్సరాలకు ఒక్కొక్క పేరు నారద మహర్షి యొక్క కుమారుల పేర్లు ఇవి. ఇది చాలా మందికి తెలియదు అనమాట. అయితే ఆ సంవత్సరంలో ఆయన కుమారుడు ఒక ఆయన హెడ్ దీనికి. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తారు. అంటే ఈ సంవత్సరం అంతా నువ్వు అందరినీ ఇలా జాగ్రత్తగా చూసుకో, కాపాడుకో, సృష్టిని రక్షించు, ఈ కాలపురుషుని గమనంలో వాళ్ళందరినీ వాళ్ళ విధులు చేసే విధంగా చూడమని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. అందుకని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కుమారుడు అధ్యక్షుడు కాబట్టి వాళ్ళ స్టైల్ దీన్ని కాపాడుతూ ఉంటారు. ఈ కుమారుడి పేరు పరాభావ నామ సంవత్సరం. అది పరాభవం అంటే మనకు అందరికీ ఉంటుంది. అభావం అంటే ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది. పరా అంటే దూరంగా ఉండు అని. అంటే మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఇన్సెక్యూరిటీస్కి మనం దూరంగా ఉండాలి అని దాని మీనింగ్. అంతేగాని అవమానం జరుగుతుంది అది ఇది జరిగిపోతుందని కాదు. మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, ఆత్మన్యూన్యత భావానికి, పిరికితనానికి దూరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని. మరి అది ఎలా జరుగుతుంది? ఎప్పుడు మనిషి ధైర్యంగా ఉంటాడండి ఎప్పుడైతే ధర్మబద్ధంగా తనంతా తను ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడో, ధర్మో రక్షిత రక్షత, ఆ ధర్మం వాళ్ళని కాపాడుతుంది. అందుకని ఎప్పుడైతే ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటామో ఎప్పుడు ఎవరికి భయపడడా మనిషి ధైర్యంగా ఉంటాడు. అందుకని ధైర్యలక్ష్మి వస్తుంది. ఎప్పుడైతే ధైర్యలక్ష్మి వస్తుందో సంతానలక్ష్మి, వరలక్ష్మి, అన్ని లక్ష్మి, ఐశ్వర్యాలకు అన్ని లక్ష్మిలు చేస్తూ ఉంటారు. ధనం కూడా చేస్తుంది. అందుకని మరి మనం ఎందుకు కొన్నిసార్లు మనం తెలుసో తెలవక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి గురవుతాం. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటాం, ఏదో రాంగ్ కమిట్మెంట్ ఇచ్చేసి ఆవేశం చేసేస్తూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలి? మరి మన కరెక్ట్ మార్గంలోకి రావాలి కదా. ఆ కరెక్ట్ మార్గానికి రావడానికి ఈ 7 బేస్ అనమాట. అందుకని మన పూర్వకాలంలో లేదంటే గతంలో ఏదైనా మిస్టేకులు చేసినా, తెలుసో తెలవక అధర్మ మార్గంలో ప్రయాణించిన మనకున్న భ్రమలన్నీ పటాపంచలైపోయేసి వాళ్ళ పరాభవం, అవమానానికి గురయ్యి, అపజయానికి గురయ్యేసి, భంగపడి రియాలిటీ తెలుసుకొని మళ్ళా సన్మార్గంలో రావాల్సిన సంవత్సరం కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. ఓకే, తప్పకుండా గురుగారు. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో ఒక రాశి అయిన కన్య రాశి వారి గురించి మాట్లాడుకుందాం. కన్య రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఓవరాల్గా వీళ్ళకి ఇయర్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది ఒకసారి తెలియజేయండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు శ్రీ పరాభావనామ సంవత్సరంలో కన్యరాశి వారికి అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాలని, సిరి సంపదల్ని బాగా అనంతంగా ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క విశిష్టత ఏంటంటేనండి, పరబ్రహ్మ స్వరూపిణి. అంటే మనం ఆనందంగా ఉండాలి, ఓకే, చిరునవ్వుతో ఉండాలి, కళగా ఉండాలి, శోభాయమానంగా ఉండాలి. ఆ యొక్క శక్తి, ఆ యొక్క మనస్థితి మనకు రావాలి అని అమ్మవారిని మనం ప్రార్థిద్దాం. జీవితంలో కొన్నిసార్లు మనం అనుకున్నాయి అంటే మనకు వస్తాయి, కొన్నిసార్లు లేట్గానే వస్తాయి. అలానే మనకు నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు దగ్గరకు ఉంటారు, కొన్నిసార్లు దూరంగా ఉంటారు. బట్ ప్రతి సందర్భంలో కూడా మనం హ్యాపీగా ఉండాలి. అలానే ప్రతిదాన్ని మనం శోభాయమానంగా చూడాలి, ప్రతిదాన్ని మనం పవిత్రంగా చూడగలగాలి. మన చుట్టూ ఉన్నదాన్ని ఇలా చూస్తే, అలా చేయగలిగితే మనం ప్రతి నిమిషం ఆనందంగా ఉంటాం. ఇలా మొహంలో ఒక చిరునవ్వు ఎప్పుడు ఉండాలి, ఓకే. అలాంటి ఒక మనస్తత్వాన్ని వీళ్ళు అమ్మవారి ఇవ్వాలని చెప్పేసి మనం ఫస్ట్ అమ్మవారిని ప్రార్థిద్దాం. తప్పకుండా. తర్వాత రాజ్యం దేహి. స్వర్ణలక్ష్మి అమ్మవారు రాజ్యాన్ని ఇస్తుంది. అంటే ఏంటి? ఒక పవర్, ఒక స్టేటస్, ఒక కీర్తి, ప్రతిష్ట, ఒక అధికారం, ఒక దర్పం, దర్జం, ఇవన్నీ మనందరికీ కావాలి కదండి. ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలు ఉండాలి, ఓకే. వాళ్ళ మాటకి ఎంతో విలువ ఉండాలి. వీళ్ళు కనుక ఒక నోట్లోంచి మాట వస్తే అందరూ ఆ మాటని ఒక ఏదో బాగుందే అని ఆ యొక్క మాటకి ఎంతో విలువ వచ్చేసి ఆ మాటకి కట్టుబడి చక్కగా అందరూ ఆ మాటకి రెస్పాండ్ అయ్యే విధంగా ఉండాలి. రాజ్యం దేహి అంటారు. ధనం దేహి.
అమ్మవారి ధనం ఎలా ఇస్తుందంట, స్వర్ణలక్ష్మి అమ్మవారి ధనం ఎలా ఇస్తుందంటే ఇంటి నిండా ధనం ఇచ్చేస్తుంది. మనం అప్పుడప్పుడు టీవీలో న్యూస్లు చూస్తుంటాం, గోడ పగల కడితే గోడ నిండా ధనం ఉంది, ఇంట్లో చైర్లు బాత్రూమ్లు కూడా అంత ధనమే ఉన్నాయి, చూసుంటాం కదండి. అలా ఇంటి నిండా ధనం ఉండాలి. ఆఫీస్కి వెళ్ళిపోతే ఆఫీస్లో ధనం ఉండాలి, బ్యాంక్ వెళ్ళిపోతే బ్యాంక్ అకౌంట్లో ధనం ఉండాలి, మన షాపింగ్ మాల్ వెళ్ళిపోతే యూపీఐలు ఏమేమి ఉన్నాయో మొత్తం ఫుల్ నిండి అయిపోవాలి. మనం ఒకసారి వ్యాలెట్స్ బ్యాగ్లు అవన్నీ లేడీస్ మోస్తుంటారు, వాటి నుండి కూడా ధనం ఉండాలి. పొరపాటు మనం ఎప్పుడన్నా మన శత్రువుల ఇంటికి వెళ్ళాల్సి వస్తే మన ప్రెజెన్స్ ఆ ఇంట్లో ఉన్నంతసేపు ధనం మాయమైపోయి ఉండాలన్నమాట. అంత ధనం అమ్మవారి ఇస్తుంది, కెపాసిటీ ఉంటుంది, అంత అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉంటే అంత ధనం ఖచ్చితంగా వచ్చేస్తుంది అనమాట. అమ్మవారు అంత ధనం ఈ రాశి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. తర్వాత సర్వకామాంచ దేహి. ఓకే, అంటే వీళ్ళ మనసులో ఎలాంటి కోరిక వచ్చినా నిమిషాల్లో ఆ కోరిక నెరవేరాలి. ఇంకా మళ్ళీ రెండో సెకండ్ ఉండకూడదు. అలా మనసులో థాట్ వచ్చింది, అలా కోరిక వాళ్ళకి నెరవేరిపోవాలన్నమాట. అలా అమ్మవారు స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కరుణా కృప ఈ రాశి వాళ్ళందరి మీద ఉండాలి, మనందరి మీద ఉండాలని కోరుకుందాం. శ్రీ పరాభావనామ సంవత్సరంలో వీళ్ళకి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉంటారు. మన చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కూడా ఇందులో ఉంటారు. పేరు బలం పెట్టి మనం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీపు, షం, నా, టా, పే, పో లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. తర్వాత వీళ్ళకి ఆదాయం వచ్చేటప్పటికి 11, ఆదాయం 8, తర్వాత వ్యయం 11 ఉంటుంది, రాజ్యపూజ్యం 3 ఉంటుంది, అవమానం కూడా 3 ఉంటుంది. అంటే ఒక రకంగా వీళ్ళకి అవమానము తర్వాత రాజ్యపూజ్యం సమానంగా ఉన్నాయని చెప్పుకోవాలి. వీళ్ళకి ఆదాయం 8 ఉందండి, తర్వాత వ్యయం వచ్చేటప్పుడు 11, అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి అన్నీ సమానంగా ఉన్నాయండి. కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండొచ్చు, బట్ ఓవరాల్గా చూస్తే వీళ్ళకి ఈ కన్య రాశి వాళ్ళకి అన్నీ అంటే బాగా ఉన్న రాసుల్లో ఇది ఒక రాశి. మనం ఒక 12 రాసులు అండి, ఒక 4 రాసులు చాలా బాగుంటాయి, కొన్ని యావరేజ్గా ఉంటాయి, కొన్ని రాసుల్లో కొంచెం బాగా ఇబ్బంది పడే రాసులు ఉంటాయి అన్నమాట. సో ఈ ఇల్లు కన్య రాశి వాళ్ళ కేటగిరీ చూసుకుంటే బాగున్న రాసులు ఒక కేటగిరీ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇందులో చూసుకుంటే అన్ని విషయాలు వీళ్ళకి బాగుందండి. మెయిన్ మనం ఒక విషయం చెప్పుకోవాల్సిందంటే గ్రహస్థితిని బట్టి శని 7వ స్థానంలో ఉన్నారండి. 7వ స్థానంలో శని ఉంటే కంటక శని అంటారు. కంటక శని అంటే ఏంటి, కాల్లో ముళ్ళు గుచ్చుకుంటుంది కదండి మనిషి, అంటే మనం గుచ్చుకున్నప్పుడు వెంటనే ఫీల్ అవుతాం, కానీ వెంటనే దాని యొక్క ప్రభావం ఉండదు, వెంటనే పోతుంది. అందుకని ముళ్ళు తీసేసుకుంటాం, నడుచుకుంటూ వెళ్ళిపోతాం, కొంచెం ఒక 10 అడుగులు అయ్యగానే నార్మల్ అయిపోతుంది అనమాట, మన పని ఎక్కడ మనకు ఆగదు. అలానే ఈ శని ఇక్కడికి ఏం చేస్తుంటే అంతా స్మూత్గానే ఉంటుందండి. ఎక్కువగా ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు. మన ప్రయాణాలు కనుక చేసుకుంటే దేశాంతర ప్రయాణాలు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. తర్వాత గొప్ప భీతి, ఒక్కోసారి అన్ఎక్స్పెక్టెడ్గా భయంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ అవన్నీ టెంపరీ అని మీరు గమనించుకోవాలి. ఎందుకంటే కంటకం అంటే ముళ్ళు అనమాట, అంటే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇబ్బంది పడతాం అనమాట. గ్రహాల ప్రభావం, శని యొక్క ప్రభావం చేత వీళ్ళకి ఏమవుతుందంటే ట్రావెల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి ట్రావెల్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ అన్ని విషయాల్లో బాగుంటుంది వీళ్ళకి. శని తర్వాత వీళ్ళకి గురువు ఏమవుతుందంటే గురువు వల్ల వీళ్ళకి ధన ప్రవాహం వస్తుంది, ధాన్యం బాగుంటుంది, తర్వాత అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది అని చెప్తారు. అయితే వృత్తి విషయంలో ఎక్కడైతే మనకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో జూన్ వరకు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ తర్వాత గురువు మారుతూ ఉండటంతో వీళ్ళకి మంచి లక్ వస్తుందని చెప్పుకోవాలి. గురువు 11వ స్థానంలో ఉంటే ధన ప్రవాహం ఉంటుంది, పిల్లల విషయంలో బాగుంటుంది, శుభకార్యాలు జరుగుతూ ఉంటుంది, అన్ని విషయాల్లో బాగుంటుంది అని చెప్పాలి. అయితే వీళ్ళకి గురువు 11వ స్థానంలో ఉంటే ఏం చెప్తున్నట్టు యశోవృద్ధి, సర్వత్ర విజయము, శత్రునాశం అంటారు. రెండోది మంత్రసిద్ధి అంటారు. ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక మనకి లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము ఇలాంటి ఏమైనా ఉంటే ఆ మంత్రాలు కనుక చదువుకుంటూ ఉంటే వాటి యొక్క సిద్ధి వస్తుంది వీళ్ళకి. తర్వాత విజయము సుఖము అని చెప్తారు. విజయం వస్తుంది, సర్వత్ర విజయం, అన్ని చోట్ల కదా, సర్వత్ర విజయం అంటే అన్ని చోట్ల విజయం వస్తుందంట. మనకి స్వర్ణలక్ష్మి ఇందాక చెప్పుకున్నాం కదండి, అంత మంచి పొజిషన్లో ఉన్నారు ఈ రాశి వాళ్ళు. యశో వృద్ధి, కీర్తి ప్రతిష్టలు వస్తాయంట. మనం ఒక మంచి పని చేస్తుంటే మన గురించి నెగిటివ్గా మసిపూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కానివ్వండి, మన మీద గంధాలు పుష్పగుచ్చాలు ఇచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. కానీ వీళ్ళ అదృష్టం ఏమంటే అండి, ఈ సంవత్సరం వీళ్ళకి అంతా పన్నీర్, మనం మ్యారేజ్లో వెళ్తూ ఉంటే సెంటు మనమే చల్లుతూ ఉంటారు చూసారా, అట్లా వీళ్ళు నడిచి వస్తూ ఉంటే వీళ్ళకంతా రెస్పెక్ట్ ఇచ్చి గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చేవాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అన్ని విషయాలు వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. వీళ్ళకి ఇంకొక ముఖ్యమైన విషయం, రాహు 6వ స్థానంలో ఉన్నారు. రాహు 6వ స్థానంలో ఉంటే వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీళ్ళకి. ఏమంటే గౌర్భూమి శత్రువునాం లాభ అంటారు. అంటే గోవుల నుంచి, అంటే ఆవుల నుంచి, పశువుల నుంచి లాభం ఉంటుంది. తర్వాత పరాక్రమ బుద్ధి చాలా బాగుంటుంది. వెలుచుండి శత్రువునాం లాభ, అంటే శత్రువుల ద్వారా కూడా వీళ్ళకి లాభం వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఇంకా
ఇంకా అంటే శత్రువులే లాభం చేస్తున్నప్పుడు అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకేం కావాలండి? బాగుంది. మనకి ఇబ్బందులు పెట్టేది ఎవరు? శత్రువులే కదా. ఆ శత్రువుల నుంచి ఇలా లాభం వస్తుంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత బాగుందో. ఈ విషయం నేను చెప్పలేదండి, మన మహర్షులు చెప్పారు. ఇక్కడ సంస్కృతంలో రాసుంది, గౌర్భూమి శత్రువుణం అంటే ఆవుల నుంచి, భూముల నుంచి, ఆఖరికి శత్రువుల నుంచి కూడా లాభం వస్తుంది ఈ సంవత్సరం వాళ్ళకని చెప్పారు. కాబట్టి ఒక మంచి టైంలో వీళ్ళు ఉన్నారు, సద్వినియోగం చేసుకోవాలి ఈ టైంలో అని చెప్పేసి నేను కోరుకుంటానండి. తప్పకుండా గురుగారు, వీళ్ళకి ఎటు చూసుకున్నా కూడా బాగుందనే చెప్తున్నారు. ద్వాదశ రాశుల్లో ఇది 2వ రాశి బాగుండడము. సో వీళ్ళకి దిష్టి తగలకుండా ఏదైనా పరిహారం ఉంటుంది అని అంటారు. మంచి క్వశ్చన్ అడిగారు తల్లి. బాగున్నప్పుడే దిష్టి తగులుతుంది మనకి. ఆ దిష్టి వల్ల ఏదో ఏడుపు, ఏదో దిష్టికి నల్లరాయి కూడా పగులుతుందని చెప్తూ ఉంటారు అనమాట. అందుకని చంద్రుడి యొక్క దృష్టి పట్టడం వల్లే వినాయకునికి కడుపు పగిలేసి మనం కింద పడిపోయి చనిపోతారని చెప్పేసి మనం చదువుకున్నాం. అంటే గ్రహాలకి అంత పవర్ ఉంటే ఇంక మనుషులకి ఎంత ఉంటుందండి? ఉంటుంది కదండి. అందుకని బాగున్నప్పుడు సరదాగా చక్కగా నవ్వుతూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెనకబడి ఏడ్చేవాళ్ళు కావాలని ఉండే ఉంటారు. అందుకని ముందు జాగ్రత్తగా అంతా బాగుంది కాబట్టి ఏదైనా ముందు జాగ్రత్తగా చేసుకోగలిగితే తీర్థయాత్రలు ఎక్కువగా తెలుసుకుంటుంటే చాలా బాగుంటుంది. అలానే శనికి సంపూర్ణ శాంతి పూజలు చెప్పుకుంటే చాలా బాగుంటుంది. గురువు పండగ తర్వాత బాగుంటున్నారు కాబట్టి అండి ఇంకా వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. పెద్ద పరిహారాలు అయితే నేనైతే ఎవరికి ఏమీ చెప్పనండి. వీళ్ళకి యోగా మెడిటేషన్ చేసుకొని ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. అయితే ఎవరికైనా ఈ రాశి వాళ్ళకి మేము అనుకున్నంత విధంగా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నంత విధంగా వాళ్ళకి బాగాలేదు, ఎక్కడో ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే గురువు ఆల్రెడీ మారి వీళ్ళకి చాలా రోజులు ఉంది. అలానే ఇప్పుడున్న గ్రహస్థితి శని కూడా ఆల్రెడీ చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నారు. ఒక గురువు మాత్రమే మారుతూ ఉన్నారు. రాహుకేతువులు వచ్చేటప్పటికి జనవరి వరకు మారుతూ ఉన్నారు. అంటే ఆల్రెడీ గ్రహాల యొక్క స్థితి వీళ్ళకి కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. అందుకని ఇన్ కేసు ఎవరికన్నా మీరు చెప్పిన విధంగా లేదు, మాకు కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది అనుకున్నప్పుడు ఒకసారి ఇండివిజువల్గా జాతకం చెక్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. పర్టికులర్గా వాళ్ళ ఏజ్ కనుక 35 to 45 ఉండి లైఫ్లో ఎక్కడైనా స్ట్రక్ అయిపోయాము అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసి ఉంటే అది మనకి ఏం చెప్తారంటే ఇది ఎందుకు ఆ ఏజ్ గ్రూప్ అని అడిగారు అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటుంది, మ్యారేజ్ అయ్యి ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మేనేజర్ లెవెల్ పొజిషన్కి వస్తారు. ఈ టైంలో వాళ్ళకి కెరియర్ గ్రోత్ ఆగిపోతుంది చాలామందికి. అట్లీస్ట్ 40sలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఎక్కువ అంటూ ఉంటారు. అంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ పేరుతో ఒక టైటిల్స్ పక్కన పెట్టేస్తారు. కానీ అది మనం కాదండి, అది వెస్ట్రన్ లాంగ్వేజ్ వాటి నుంచి వచ్చింది. మనకేం చెప్తారంటే ఈ ఏజ్లో ఫర్గెటన్ రెస్పాన్సిబిలిటీస్ అంటే పితృదేవతలు ఉంటారు, తర్వాత మనకి దేవతలు చాలామంది ఉంటారు, మనం ఎప్పుడు ఎక్కడో మొక్కొని ఉంటాం మన పెద్దవాళ్ళు. అలాంటి ప్రామిసెస్ కనుక మనం మిస్ అయ్యి ఉంటే వాళ్ళని కనుక మనం ఆ శాపాల రూపంలో మనకి కనుక ఉంటాయి, ఆ శాపాలను తీపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే కొంతమంది గ్రహ దోషాలు ఉంటాయి. ఆ పర్టికులర్ దశాభుక్తి నడుస్తున్న టైంలో వీళ్ళకి ఏదైనా కనుక దోషం ఉన్నా అవి బ్లాకేజెస్ అయిపోతాయి. ఆ ప్రోగ్రెస్ని ముందుకు బాగా బ్లాక్ అయిపోతుంది. ఆ ప్రోగ్రెస్ మన వాటర్ మూవ్ అవుతూ ఉండాలి కదా, ఎక్కడ కనుక బ్లాక్ పడిపోతే అవుతుందండి ముందుకు వెళ్ళడం. అలా వీళ్ళ కెరీర్ ఎందుకో తెలవకుండా బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాకేజెస్ని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే ఏమవుతుంది, వాళ్ళు మెంటల్గా టెన్షన్ పడిపోతుంటారు. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, అంత హార్డ్ వర్క్ చేస్తున్నా, నా వెనకున్నారు వీళ్ళంతా ప్రమోషన్ అయిపోయారు, ఎక్కడికొక్కడికి వెళ్ళిపోతున్నాము, ఈ నెగిటివ్ థాట్స్ వచ్చేసి కొంతమంది ఫోన్లు చేస్తుంటారు, ఏమంటే 6 months మీద జాబ్ లేదు, మేము సొసైటీలోకి వెళ్ళిపోతున్నాం, చూడండి 6 నెలలు లేకపోతే ఏమవుతుంది. అందుకని ఇలా ఆలోచించి ఎక్కువ ఉంటారు. కాబట్టి జాతక చక్రం ఒకసారి చూపించుకుంటే అందులో ఇట్లా శాపాలు దోషాలు ఏమైనా ఉంటే తెలుసుకొని చక్కటి పరిహారాలు చేసుకుంటే ఆ బ్లాకేజెస్ పోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా లైఫ్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలండి.